రాజుగారు గుమగుమల్లో ఏం చేస్తున్నారు ఈ రోజు? బచ్చలి అలాగే తెలగపిండి కాంబినేషన్ లో పులుసు. సో తెలగపిండి మనం చాలా తక్కువ రకాల వంటల్లో వాడుతూ ఉంటాము. సో బచ్చలి పులుసు అందరికి చాలా ఫేవరెట్. అది కొన్ని రకాల ఫెస్టివల్స్ లో పర్టికులర్ గా ఈ పులుసు చేస్తూ ఉంటారు. అంటే శుభకార్యాలలో కూడా కంపల్సరీ ఇది ఉంటుంది. అవును. సో ఈ రోజు మీరు మాకు బచ్చలి ఇంకా అలాగే తెలగపిండి పులుసా? అవునండి. ఓకే, మరి బచ్చలి తెలగపిండి పులుసుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. తెలగపిండి బచ్చలి పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తెలగపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన బచ్చలి కూర 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, చింతపండు గుజ్జు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, పసుపు చిటికెడు, బెల్లం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసారు కదా. నేను రాజు గారు అయితే రెడీగా ఉన్నారు. అఫ్ కోర్స్ నేను రాకముందు నుంచి బాగా రెడీగా ఉన్నారు కాబట్టి అన్ని అరేంజ్ చేసి పెట్టేసుకున్నారు. మనం లేట్ చేయకుండా ఫాస్ట్ గా పులుసు చూసేద్దాం. సో మొదలు పెట్టేద్దామా రాజు గారు? తప్పకుండా అండి. స్టవ్ ఆన్ చేసేద్దాం. ఓకే, ముందు పోపు పెట్టేసుకుందాం అండి. సో ఇక్కడ జీలకర్ర ఆవాలు ఈ రెండే వాడుతున్నాం. దినుసులు ఇందులో ఎలాగో మనకి కూరగాయ ముక్కలు ఏం లేవు కాబట్టి కొద్దిగా ఈ పులుసు ఫాస్ట్ గానే అయిపోతుంది. ఫాస్ట్ గానే అవుతుందండి. 2 స్పూన్ ఇస్తారా? సో బచ్చలా కూడా మనకు ఫాస్ట్ గా వేగిపోతుంది. సో వాటర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా. అవును, ఫాస్ట్ గా మెత్తబడిపోతుంది. దీంట్లోనే పచ్చిమిరపకాయలు, ఓకే, సో వెల్లుల్లి రెబ్బలు కొంచెం మెత్త వేసుకుంటున్నాం. కరివేపాకు. ఓకే, సో జనరల్ గా తెలగపిండికి కొస్త వెల్లుల్లి ఫ్లేవర్ బాగా సూట్ అవుతుంది. మన పులుసుకు కూడా చాలా బాగుంటుంది. అవునండి. ఇంగువ అండి. సో ఈ రెండింటి కాంబినేషన్ కాబట్టి కొద్దిగా వెల్లుల్లి ఎక్కువ వేసుకున్నా మనకి టేస్టీగా ఉంటుంది అనమాట. పులుసుల్లో కానీ వేపుళ్ళలో కానీ. అవును. సో ఈ వెల్లుల్లి చాలా టేస్ట్ ఇస్తుంది. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత తరిగిన బచ్చలి కూర అండి. సో ఈ తెలగపిండి ఇవి కూడా అంటే చాలా మంది మంచి అంటే హెల్దీగా ఉండటానికి ఇప్పుడు బాలింతలకు అలా కూడా వాడుతూ ఉంటారు. వాళ్ళు చేసే వంటల్లో కంపల్సరీ కొంచెం యాడ్ చేస్తూ ఉంటారు. అవును, ఎందుకంటే మంచి హెల్దీ రెసిపీ అని చెప్పేసి. సో అంటే కొద్దిమంది ఏంటంటే వాళ్ళు ఎలా వాడాలో తెలియదు, తెలియక అలా వాడకుండా అలాగే ఉంటారు. సో చాలా మంది కూడా అంటే ఇలాంటివన్నీ ఇప్పుడు ఏ పెద్దవాళ్ళు ఇప్పుడు ఎక్కడికైనా ఊర్లు వెళ్ళినప్పుడు అలా చేస్తే తెలిసిన వాళ్ళకి ఇప్పటికి కొద్దిగా ఏమైనా అందుబాటులో ఉంటే వాడుకుంటున్నారు. కానీ అసలు ఇప్పుడు కొత్తగా అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో అలాగా మోస్ట్లీ పిల్లలకి ఎవరికి కూడా ఇట్లాంటివి ఏం తెలియదు. అసలు తెలగపిండి అంటే ఏంటి అన్నట్టుగా చూస్తారు. చాలా మంది పెద్దవాళ్ళకి కూడా తెలియదు. ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఇలాంటివి ఏమైనా చెప్తే వాళ్ళు కూడా కాస్త ఓహో ఇలాంటిది ఒకటి ఉందా, మనం దీంతో చేసుకోవచ్చా అన్నట్టుగా కూడా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడుతూ ఉంటారు. ఓకే, సో ఇది కొంచెం మనకు ఆకు వేగిన తర్వాత సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, ఓకే, ఎంటీఆర్ మసాలా వారి పసుపు అండి. సో వీటితో పాటుగా చింతపండు గుజ్జు. సో ఈ గుజ్జు కొంచెం మనకు మగ్గితే మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చండి. ఓకే ఓకే, సో కొంచెం మనం అది పచ్చిగా తీసుకుంటాం కాబట్టి కాస్త ఉడికితే మంచి టేస్ట్ కూడా వస్తుంది. కొంచెం ఆ కమ్మదనం అనేది కూడా యాడ్ అవుతుంది. సో అది కొంచెం మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటాం. ఓకే ఓకే, సో అయితే టైం ఉంది కాబట్టి మేము కూడా ఒక మంచి చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే, మరి ఇక్కడ ఇది ఉడుకుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. జుట్టు రాలిపోవడం అనేది చాలా మందిని బాధించే సమస్య. అయితే జుట్టు రాలిపోకుండా ఉండాలి అంటే మెంతులు నానబెట్టుకుని బాగా పేస్ట్ లాగా చేసుకుని కొబ్బరి నూనెలో కలుపుకొని రాత్రిపూట తలకు బాగా అప్లై చేసుకుని ఉదయాన్నే లేచిన తర్వాత వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కనీసం వారానికి ఒక్కసారైనా చేస్తూ ఉన్నట్లయితే జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. ఆ చింతపండు ఉడుకుతుంది చూసారు, దాంట్లో వేసుకున్న వెల్లుల్లి, ఇంగువ వీటి వల్ల ఇక్కడ నిజంగానే గుమగుమలు మొదలైపోయాయి. కొంచెం వాటర్ ఇస్తారా? తప్పకుండా. పులుసు అంటేనే మనకి ఆ పోపు బాగా వేగింది అనుకోండి, అంటే దాంట్లో పడాల్సినవన్నీ సరిగ్గా పడితే అది బాగా వేగితే
మనకి ఆ గుమగుమలు అనేవి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఎస్ సో మేము ఏదో చెప్తున్నాం, మీరు వండుకున్నప్పుడు రావట్లేదు ఏంటంటే ఎక్కడో ఒకటి అర కాస్త అటు ఇటుగా ఏమన్నా అయ్యి మనం వేసుకున్న ఆ దినుసులు మొత్తం సామాగ్రి అంతా కరెక్ట్ గా ఉందా లేదా ఒకసారి చూసుకుంటే ఉంటే కూడా ఇంకా రాకపోవడానికి అసలు ఛాన్స్ లేదంతే. సో ఇది కొంచెం మరుగుతూ ఉంటుందండి. సో ఈ లోపు బెల్లం పులుసులో కంపల్సరీగా ఉంటే బాగుంటుంది. సో కొంతమందికి ఏంటంటే ఆ పులుపు తీపి కాంబినేషన్ నచ్చని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు బెల్లం లేకుండా కూడా చేసుకోవచ్చు. సో తెలగపిండి అండి. ఓకే. సో తెలగపిండి ఆరోగ్యానికి మంచిది కానీ ఎక్కువ కూడా వేసుకోకూడదు మనం. వగరు వస్తుంది. అదేంటంటే కోస్తా చేదు వగరు అవన్నీ మిక్స్ అయిపోయి మనకి అంత ఎక్కువ తినలేము కాబట్టి సో ఇంత క్వాంటిటీకి ఇంత అయితే చాలు. ఎందుకంటే మనం అది కన్సిస్టెన్సీ చూసుకొని ఎంత చిక్కు పడుతుంది ఏంటి అనే దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఎలాగో మనకి కొద్దిగా ఉడికిన దగ్గర నుంచి కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి, అండ్ మళ్ళీ మనం కొంచెం పిండి కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ అవసరం ఉండదు అనమాట. సో ఇందులో కంపల్సరీ పిండి కూడా వేసుకోవాలా రాజు గారు, లేకపోతే ఇట్లా అయినా తీసుకోవచ్చా మనకు కావాలనుకుంటే? ఇలా అయినా అప్పుడు ఓన్లీ ఆ తెలగపిండి టేస్ట్ తెలుస్తుంటుంది ఎక్కువ. కొంచెం అది తెలియకుండా అంటే చాలా మందికి అది తెలగపిండి ఒక రకమైన స్మెల్ వస్తుంటుంది, ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. కొంచెం అది తగ్గాలి అనుకున్న వాళ్ళు ఇట్లా అడిషనల్ గా బియ్య పిండి వేసుకోవచ్చు. ఎందుకంటే దీని వల్ల కూడా మనకు కొంచెం ఆ టేస్ట్ వేరియేషన్ వస్తుంది. సో ఈ తెలగపిండి కాంబినేషన్ లో ఆకుకూరల్లో అన్ని వెరైటీస్ తో చేసుకోవచ్చా రాజు గారు, లేకపోతే కొన్నిటితోనే చేసుకోవచ్చు అండి. మళ్ళీ గోంగూర వాటితో కొంచెం అంత బాగోదు. సో తోటకూరతో చేసుకోవచ్చు. అంటే కొద్దిగా అలా పులుపు ఇలాంటివి కాకుండా, ఎందుకంటే ఆ టేస్ట్ కూడా మళ్ళీ డామినెంట్ గా ఉంటాయి కదా, బాగా మిక్స్ అయిపోయి అదొక రకమైన టేస్ట్ వస్తుందేమో. కొంచెం ఇలాంటి వాటితో అయితే బెటర్ ఏమో కదా. సో దాంట్లోకి ఏంటంటే మన గోంగూర తీసుకునే దాంట్లో అంటే నువ్వులే కొంచెం వేయించి కొంచెం అలా వేసుకుంటే కొంచెం పొడి వేయించిన తర్వాత కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో రెడీ అండి. తెలగపిండి తలకు మంచి స్మెల్. అవును, ఇవే స్మెల్ మీకు కూడా కావాలా? ఈ గుమగుమ మీకు కూడా కావాలా? లేట్ చేయకుండా వెంటనే పులుసు చేసుకోండి, మీకు కూడా వచ్చేస్తాయి. ముఖ్యంగా ఇలాంటి సీజన్స్ లో కూడా ఇలాంటివి తింటే బాగుంటాయి, ఎందుకంటే ఇది కొంచెం బాడీకి హీట్ ఇస్తుంది కాబట్టి. రెడీ. ఓకే, మరి తెలగపిండి బచ్చలి పులుసు తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. తెలగపిండి బచ్చలి పులుసు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో తరిగిన బచ్చలి కూర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి చింతపండు గుజ్జు, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత బెల్లం, తెలగపిండి వేసి బియ్య పిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పన్నివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తెలగపిండి బచ్చలి పులుసు రెడీ. ఓకే, మరి పులుసు తయారీ విధానం చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూడండి. ఓకే, చాలా బాగుంది. సో ఆ బచ్చలి ఫ్లేవర్ తెలుస్తుంది, తెలగపిండి కూడా బాగుంది. అంటే డిఫరెంట్ ఫ్లేవర్ లో ఉంది. యాక్చువల్ గా మనం పులుసు అనేసరికి ఎప్పుడు శనగపిండో బియ్యపిండో లేదా నువ్వుల పొడి ఇలాంటివి యాడ్ చేస్తుంటారు, కానీ తెలగపిండి కాంబినేషన్ అంటే చేస్తారేమో నాకు తెలియదు, కానీ నేనైతే ఎప్పుడు టేస్ట్ చూడలేదు. కొద్దిమంది వేసుకుంటుంటారు. సో చాలా టేస్టీగా ఉంది తెలగపిండి కూడా, ఒక డిఫరెంట్ కాంబినేషన్. అవునండి. జనరల్ గా ఇప్పుడు మనము ముద్దకూర లాంటివి చేసుకుంటే వేస్తే అది బాగా తెలుస్తూ ఉంటుంది. కొంతమందికి అట్లా ఫ్లేవర్ అంటే ఎక్కువగా తినటం ఇష్టం లేని వాళ్ళు ఇట్లా ఈ చింతపండు కొంచెం పులుపు ఉంటుంది కదా, తీపి పులుపులు దీంట్లో మిక్స్ అయి ఉంటాయి, దాంట్లో కొంచెం లైట్ గా తెలుస్తూ ఉంటుంది ఆ తెలగపిండి ఫ్లేవర్ అనేది. సో ఆ ఫ్లేవర్ ఏంటంటే బాగా సెట్ అయింది ఈ కాంబినేషన్, ఇట్లా ఈ పులుపు తీపి దీనికి. అవునండి, చాలా టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. సో ఏమీ లేకుండా ఒక్కొక్కసారి ప్లెయిన్ పులుసు కూడా చేసుకుంటూ ఉంటాం కదా, అవును, అలాంటివి చేసుకునేటప్పుడు కూడా ఇట్లా ఇలాంటి పిండి ఏదైనా యాడ్ చేస్తే బాగుంటుంది. కొంచెం ఆ బియ్య పిండి లేదా శనగపిండి కాకుండా ఇది యాడ్ చేసుకున్నా థిక్నింగ్ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది, డిఫరెంట్ గా ఉంటుంది. సో చూసారు కదా, తెలగపిండితో కూడా పులుసు చాలా బాగుంది పచ్చల కూర కాంబినేషన్ లో. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. శరీర ఛాయ మెరుగుపడాలి, బాగా చర్మం కాంతివంతంగా ఆరోగ్యంగా కనిపించాలి అంటే క్యారెట్ ని గుజ్జులాగా చేసుకుని అందులో కొద్దిగా పాలు కలుపుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని
ఈ పేస్ట్ని ముఖానికి, మెడకి, చేతులకి అంతా కూడా బాగా అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలా 10 రోజులకు ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే ఛాయ మెరుగుపడుతుంది, అలాగే చర్మం కూడా కాంతివంతంగా ఆరోగ్యంగా కనిపిస్తుంది.